ఇద్దరు వ్యక్తులకి ఎప్పుడు నప్పదు, అంటే గొడవ పడతారు, ఘర్షణ. అది ఫ్రెండ్స్ అవని, లవర్స్ అవని, భార్యాభర్తలు అవని, సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అవని, ఎవ్వరు కూడా ఎందుకు గొడవలు ఆడుకుంటారు, ఎందుకు రోజు తిట్టుకుంటారు, ఎందుకు రోజు కొట్టుకుంటారు? వాళ్ళ మధ్యన ఒక అండర్స్టాండింగ్ ఉండకపోవడం వల్ల. తను చేసే పని తినకు నచ్చదు, తిని చేసే పని తనకు నచ్చదు. తను ఏం మాట్లాడినా తిని వినాలనిపించదు, తిని ఏం మాట్లాడినా తనకి వినాలనిపించదు. సో ఒకరి మీద ఒకరికి గౌరవం లేకపోవడం. అసలు భార్యాభర్తలకు అయితే అస్సలు రెస్పెక్ట్ అనేది ఈ జనరేషన్లో అస్సలు ఇవ్వట్లేదు ఎవరు కూడా. నువ్వంటే నువ్వెంత, నువ్వంటే నువ్వెంత అని. ఒకప్పుడు మా అమ్మ నాన్న ఎలా ఉండేవారంటే చక్కగా చూడముచ్చటగా ఉండేవారు. ఎలా అంటే ఒకరికి కష్టం వస్తే, అమ్మ నా భార్యకి కష్టం వచ్చింది, నేనే వంట చేసి పెట్టాలని మా నాన్నగారు వండి అమ్మకి పెట్టేవారు, తిని పెట్టేవారు. కానీ ఈ జనరేషన్లో భార్యకి జ్వరం వస్తే ఆర్డర్ పెట్టుకుంటారు, ఒకవేళ భర్తకి జ్వరం వస్తే ఆర్డర్ పెట్టుకొని తెచ్చుకొని తింటారు. కానీ ఒకరికొకరు ప్రేమని వ్యక్తపరచుకోరు. అయితే ఎప్పుడైతే ఒక వ్యక్తికి కష్టం వస్తే మనం నేనున్నాను, నీకంటూ ఎవ్వరు లేకపోయినా నీ వెంట నేనే ఉన్నాను అని ఆ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటారో అప్పుడు ఆ బంధం చాలా గట్టిగా నిలబడుతుంది. అది ఎంత గట్టిగా నిలబడుతుందంటే బ్రహ్మదేవుడు కూడా వాళ్ళని విడదీయలేరు. అయితే ఇక్కడ ఈ సమాజంలో చేస్తున్న తప్పులు ఏంటంటే నువ్వంటే నువ్వు, నువ్వంటే నువ్వు అని ఒకరికొకరు పోట్లాడుకుంటున్నారు. అంతేగాని ఒకరికొకరు ప్రేమతో మాట్లాడుకోవట్లేదు. ఇక్కడ వాళ్ళకి ఏం కోల్పోతున్నారంటే ప్రేమను కోల్పోతున్నారు, సహనాన్ని కోల్పోతున్నారు, ఓర్పును కోల్పోతున్నారు. సో అందువల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది ఈ సమాజంకి. ఇప్పుడు నేర్చుకోవాల్సింది ప్రేమ, ఓర్పు, సహనం. ఇవి ఉంటే చాలా బాగుంటుంది బంధం.